ఎందుకు యాకోబు వెంట పడ్డాడు దేవుడు అంటే, యాకోబు అంటే ఇష్టమైపోయింది దేవుడికి. ఎందుకు ఇష్టమైపోయిందంటే, అంత పరిశుద్ధుడు, అంత నీతిమంతుడు, అంత యథార్థవంతుడు, అంత భక్తిపరుడు, అంత గొప్పోడు ఇంకొకళ్ళు లేడని అనుకుంటున్నారా? కానే కాదు. అవన్నీ సెకండు. నంబర్ 1లో ఏం చూశాడో తెలుసా? విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీ పత్రిక 11:6. ఇప్పుడు యాకోబు ఎందుకు దేవునికి ఇష్టమైపోయాడు, యాకోబు వెంట ఎందుకు పడ్డాడు దేవుడు అంటే, యాకోబు విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది. ఈరోజు నీలో, నాలో, మనలో ఉండే విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది మన వైపుకి. విశ్వాసము గలవారంటే దేవునికి ఎంతో ఇష్టం, అవిశ్వాసులంటే అసహ్యం. కాబట్టే యాకోబు వెంట పడ్డాడు దేవుడు. యాకోబు పొందగోరినటువంటి దీవెనలన్నీ స్వతంత్రించుకున్నాడు విశ్వాసాన్ని బట్టే. కాబట్టి ఇక్కడ నేను గమనించినటువంటి మొదటి సంగతి ఏమిటంటే, యాకోబు నీతి ప్రవర్తన, పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం, మోకాళ్ళ అనుభవం, యథార్థ ప్రవర్తన, నీతిగల నడవడి ఇవన్నీ కాదు. నంబర్ 1లో చూసింది ఏమిటంటే విశ్వాసం.